హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి కానీ పప్పుచారు చేసుకున్నప్పుడు ఈ ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. బంగాళదుంపలతో సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మనకు కూడా పప్పుచారులోకి కానీ కూరలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను బంగాళదుంపల్ని టైం వేస్ట్ కాకుండా వీడియో లెంత్ అవ్వకుండా ముందుగా అయితే నేను పొట్టు తీసేసి బంగాళదుంపల్ని అయితే నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి అన్నీ రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నా. సన్నగా కట్ చేసుకుని అన్నీ సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 5-6 చెంచాలు నూనె పోసుకొని ఈ తాలింపు గింజలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎండుమిర్చి చూడండి సన్నగా చేయకుండా ఇలా పొడుగ్గా వేసేసా. మంచిగా కనిపిస్తుంది, బాగుంటుంది అనేసి. ఎలాగా తినము కదా, వేస్ట్ అయిపోతుంది. వీడియోలో ఉన్న మంచిగా కనిపిస్తుందని వెల్లుల్లి అయితే ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నవి అయితే అందులో వేసేసుకున్నా. కరివేపాకు కూడా వేసేసుకున్నా. చాలా బాగుంటుంది ఫ్రై అయితే. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం. చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. కారం అయితే తక్కువ వేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చారులోకి కానీ పప్పుచారులోకి కానీ ఈ ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి ఇవన్నీ వేగిపోయి కదా, సన్న మంట మీద ఇవన్నీ వేపుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా అది కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయని ఇలా సాల్ట్ ముందే వేయడం వల్ల ఉల్లిపాయ మంచిగా మగ్గిపోతుంది. కూరగాయల్లో ఎప్పుడైనా సాల్ట్ అనేది ముందే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి, ఒక 1/2 చెంచాడు. ఉప్పు అయితే మనకి కూరకు తగినంత వేసుకోవాలి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నాను నేను. చూడండి, ఈ పసుపు అనేది కలర్ బాగుందన్నమాట. చాలా చాలా బాగుంది కలర్ అనేది. కొంచెం వేయగానే చాలా కలర్ వస్తుంది. ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయి, పసుపు ఉప్పు కూడా మగ్గిపోయినాయి దాంట్లో ఉల్లిపాయలో. ఇప్పుడు ఆలు చిప్స్ వేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల మంచిగా వస్తుంది అన్నమాట ఫ్రై అనేది. ఇలా పసుపు ఉప్పు మొత్తం పట్టేలాగా కింద నుంచి పైదాకా మంచిగా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని నీట్గా చూడండి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఆ పసుపు ఉప్పు అంతా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సన్న మంట పెట్టి మగ్గించండి, లేదంటే మాడిపోతాయి. చూసారా ఎలా మగ్గిపోయాయో. నేను 5-6 సార్లు తిప్పిన తర్వాత ఇదనమాట. 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి ఇలా మగ్గించుకోవాలి. సన్న మంట పెట్టి మంచిగా టైం తీసుకొని మగ్గిస్తే కనుక చాలా బాగా మగ్గుతాయి, మాడిపోకుండా. కానీ ఎక్కువ తొందరగా వండేసామంటే మంచిగా రాదు. ఇది సన్న మంట పెట్టి మంచిగా నిదానంగా మగ్గించుకుంటే ఇంత బాగా వచ్చింది. చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనకి కావాల్సినంత పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నా. కావాల్సినంత కారం కూడా వేసుకొని, మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. నేను వేసాను చూడండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. నేనైతే ధనియాల పొడి కొంచెం కారం 2 కలిపేసి వేసా. 1 చెంచా కారం, ఒక 1/2 చెంచాడు ధనియాల పొడి వేసాను అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది కమ్మగా, అందుకని వేసా. నేనైతే ఇది ఉత్తి అన్నంలో తినేస్తాను. నాకు ఇంక దీని పక్కన ఏం అవసరం లేదు. ఆలుగడ్డ కూర అంటే నాకు అంత పిచ్చి అనమాట. ఈ ఆలు ఫ్రై సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది మా కోసం. నేను కూడా మా పిల్లల కోసం ఇలా చేసేదాన్ని. వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే కనుక. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే పైన చల్లేసుకొని మనకి అయితే ఆలు ఫ్రై అనేది సింపుల్గా సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఒక ఆలుగడ్డ ఈ ఆలు ఫ్రైతో 1 చెంచాడు కూర వేసుకొని తింటే గిన్నె అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ట్రై చేస్తారు కదా మరి మీరు. తప్పకుండా ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మంచి మంచి వంటలతో మీ ముందుకైతే వస్తా. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి మంచి వంటలతో మీ ముందుకైతే వచ్చేస్తా. ఇది ఎలా ఉందో కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు.